హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో కేసీఆర్ గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లుని మా అత్తయ్య గారు ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో చూద్దాం. ఎంట్రన్స్లో కూడా వీళ్ళు టైల్స్, పార్కింగ్ టైల్స్ వేసుకున్నారు. అలాగే వాల్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అంటే కేసీఆర్ గారు ఇచ్చిన ఇల్లు నార్మల్గానే ఉంటుంది. ఆ ఇల్లు ఎట్లుంటుందో కూడా మీకు ఒకరోజు షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇది మా అత్తయ్య గారు ఎక్స్ట్రా అమౌంట్ ఖర్చు పెట్టుకొని ఇట్లా ఇల్లంతా డిజైన్ చేసుకున్నారంట. ఇది వచ్చేసి హాలు. ఈ హాల్లో వీళ్ళు ఏంటంటే ఇట్లా టైల్స్ వేయించుకున్నారు, వాల్స్కి అంతా పుట్టి పెట్టించుకొని, అలాగే పైన ఫాల్ సీలింగ్ వేయించుకున్నారంట. అట్లాగే ఈ హాల్లో వీళ్ళకి సెల్ఫ్లు కూడా ఏం రాలేదంట. టీవీ పెట్టుకున్నారు కదా, అక్కడ సెల్ఫ్లు కూడా వీళ్ళే పెట్టించుకున్నారంట. ఇదంతా వీళ్ళే డిజైన్ చేయించుకున్నారట. మా అత్తయ్య గారు దగ్గరుండి మరీ వేయించుకున్నారంట. ఇట్లా హాల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా అసలు సెల్ఫ్లు ఏం రాలేదంట. ఈ సెల్ఫ్లన్నీ వీళ్ళే డిజైన్ చేయించుకున్నారంట. దీని తర్వాత ఇట్లా హాల్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇందులో కూడా పుట్టి పెట్టించుకొని టైల్స్ వేయించుకున్నారు. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. తర్వాత దీని నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి కిచెన్ వస్తుంది. ఇది ఒకటి అటాచ్డ్ వాష్రూమ్, ఇది ఒకటి కామన్ వాష్రూమ్. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకి కిచెన్ వస్తుంది. కిచెన్లో కూడా ఈ డిజైన్ అంతా వీళ్ళే చేయించుకున్నారంట. ఈ సింక్ పెట్టించుకోవడము, ఈ స్టవ్ పెట్టుకోవడానికి ఈ సెల్ఫ్లన్నీ వీళ్ళే డిజైన్ చేసుకున్నారంట. ఇవన్నీ ఖర్చు పెట్టి చేయించుకున్నందుకు మా అత్తయ్య గారికి ఒక 3 lakhs వరకు ఖర్చు అయిందంట. ఈ డోర్ ఓపెన్ చేస్తే వాష్ ఏరియా. ఈ వాష్ ఏరియా కూడా బాగుంది. ఇది కూడా వీళ్ళే చేయించుకున్నారంట. 3 lakhs వరకు ఖర్చు అయిందంట మా అత్తయ్య వాళ్ళకి ఈ ఇల్లు డిజైన్ మొత్తం చేంజ్ చేయించుకున్నందుకు. ఒకవేళ మీకు కూడా ఇట్లా కేసీఆర్ గారి ఇల్లు ఇట్లా డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇట్లా డిజైన్ చేయించుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.